హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందరి సెషన్లో స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ కొన్ని అయితే డిస్కస్ చేసుకున్నాం. లైక్ ngif కానీ ngfor కానీ ఈ టూ టాపిక్స్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ గురించి అయితే చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సెషన్లో ngSwitch గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ డైరెక్టివ్. ఓకే, ఎవరైనా ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ లైక్ ngfor కానీ ngif కానీ చూడనట్లయితే ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తున్నాను, చూడండి. అండ్ ngSwitch వచ్చేసి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్విచ్ కేస్ కానీ ఐడియా కానీ ఉన్నట్లయితే, లైక్ ఏదైనా ఒక కాన్సెప్ట్, ఇట్స్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ స్విచ్ కేస్. సో సేమ్ దానిలాగే ఉంటుంది, కాకపోతే ఇది HTML పార్ట్లో మనం ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. అండ్ ఇది వచ్చేసి స్విచ్లో ఒక స్విచ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాం. అండ్ అది కానీ ఏదో ఒక కేసులో కానీ సాటిస్ఫై కానీ అయినట్లయితే బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ కానీ బ్లాక్ ఆఫ్ స్టైలింగ్స్తో ఇచ్చిన HTML ఎలిమెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి రెండర్ అయితే జరుగుతాయి. సో మనకి స్క్రీన్లో అయితే చూపిస్తుంటుంది. ఓకే, సో ఈ ngSwitch అనేది ఏ విధంగా ఇస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ దీని యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, యాంగులర్లో ఏ విధంగా ఇస్తాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తాను Typescript ఫైల్లో, విచ్ ఇస్ చెక్ నెంబర్ ఇదైతే ఇస్తాను. సో దీంట్లో వచ్చేసి ఒక నెంబర్ అయితే హోల్డ్ చేస్తున్నాను విచ్ ఇస్ 10. అండ్ ఇప్పుడు ఇది నేను ఒకటి స్విచ్ కేస్ యూస్ చేసి చెక్ చేస్తాను అనమాట. సో ఏ విధంగా అంటే div అండ్ ఇక్కడ వచ్చేసి ngSwitch అయితే ఈ విధంగా ఇస్తాను. సో ngSwitch, సో ఇది ప్రాపర్టీ బైండింగ్ చేయాలి. లైక్ ఇక్కడ ఒక వేరియబుల్ అయితే ఇక్కడ పాస్ చేయాలి విచ్ ఇస్ ఇది స్విచ్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తాం, లైక్ ఏం లేదు, జస్ట్ నెంబర్ అయితే ఈ నెంబర్ హోల్డ్ అయిన వేరియబుల్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాం. అండ్ స్విచ్ కేస్ వచ్చేసి ఇప్పుడు కేసెస్ అనేవి కొన్ని ఇవ్వాలి. సో ఆ కేసెస్లో ఏ కేసు అయితే దీనికి ఈక్వల్ అయితే అవుతుందో, ఈ ngSwitchలో ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చుంటామో దానికి ఏదైతే ఈక్వల్ అవుతుందో అది మనకి రెండరింగ్ అనేది జరగద్ది. div కొన్ని ఇచ్చేద్దాం, లైక్ ngSwitchcase. ఓకే, సో ngSwitchcase ఇక్కడ వచ్చేసి నేను 10 ఇస్తాను. 10 అనేది నేను నెంబర్ కాబట్టి చెక్ చేసేది జస్ట్ డైరెక్ట్గా 10 ఇస్తాను. సో ఈ కేసులో కానీ 10 కానీ అయినట్లయితే దిస్ ఈజ్ 10 అనేది ఇస్తాను. అండ్ ఇంకా కొన్ని స్విచ్ కేసెస్ అనేటివి ఈ విధంగా ఇచ్చేద్దాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి 11 ఇస్తాను, 11. అండ్ ఇది వచ్చేసి 0. ఓకే, స్విచ్ కేసెస్ అయితే ఈ విధంగా ఇస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ అయితే చూద్దాం. సో లోకల్ హోస్ట్ పోర్ట్ 200 అయితే మనకి అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 10. సో స్విచ్ కేసులో ఇక్కడ ఈ 10 ఈ div ఉంది కదా, సో ఇది మనకి దీంట్లో ఏదైతే ఉంది, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. సో ఇది చెక్ నెంబర్లో మనకి 10 అనేది ఉంది. అండ్ ఈ కేసెస్ అనేది చెక్ చేస్తుంది 1 by 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ ఓకే కానీ ఈ ఎక్స్ప్రెషన్ కానీ సాటిస్ఫై అయినట్లయితే ఇక్కడ ఇచ్చిన దానికి స్క్రీన్ మీద చూపిస్తుంది. ఓకే, సో ఇది ngSwitch. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 40 నెంబర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ స్విచ్ కేసెస్లో అన్నింటిలో ఫెయిల్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి రిఫ్రెష్ చేసినట్లయితే ఏది కనపడట్లేదు. సో ఇలాగా కేసెస్ కానీ సాటిస్ఫై కాకుండా ఒక డిఫాల్ట్గా ఒకటి ఇవ్వాలి అనుకున్నట్లయితే ngSwitch డిఫాల్ట్ అయితే ఇవ్వచ్చు. సో విచ్ ఈస్ ngSwitch డిఫాల్ట్. ఓకే, సో ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ డిఫాల్ట్. ఏమన్నా డిఫాల్ట్గా కానీ చూపించాలి అనుకున్నట్లయితే ఈ విధంగా చూపించవచ్చు. సో దిస్ ఈజ్ డిఫాల్ట్. 40 అనేది ఇచ్చాం. అండ్ ఈ కేసెస్లో ఎక్కడ 40 అనేది లేదు. ఓకే, ఇక్కడ ఓన్లీ నెంబర్స్ ఒకటే కాదు, ఏమన్నా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్, లేదంటే దినేష్ అనే నేమ్తో అయితే నేను సెర్చ్ చేస్తున్నాను. సో చెక్ నేమ్, సో చెక్ నేమ్ అనే వేరియబుల్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి దీంతో చెక్ చేస్తున్నాను. స్విచ్ ఎక్స్ప్రెషన్లో ఇది ఇచ్చేసి అండ్ ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, లైక్ జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ దినేష్ అనేది ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ దినేష్. ఓకే, అండ్ ఇది కూడా ఒక నేమ్తో ఇస్తున్నాను విచ్ ఈజ్ మహేష్, MAHESH మహేష్. అండ్ దిస్ ఈజ్ మహేష్. అండ్ ఇప్పుడు మీకు ఓకే ఫైన్. ఇప్పుడు జస్ట్ స్ట్రింగ్స్తో ఎలా వర్క్ చేయాలనేది ఒకటి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి G1. ఓకే, దిస్ ఈజ్ G1. ఓకే,
అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ దినేష్ అనేది మనకి చూపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను మీకు ఒక లూజ్ ఈక్వాలిటీ చెక్స్ గురించి అయితే చెప్తాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ngSwitchలో. సో ఇది ఆల్మోస్ట్ వీడియోస్లో చాలా వరకు అయితే చెప్పరు. సో ఇది నేను చెప్తున్నాను. లూజ్ ఈక్వాలిటీ చెక్స్ అంటే మీకు ఇంటర్వ్యూలో కూడా హెల్ప్ అవుతుంది. లూజ్ ఈక్వాలిటీ చెక్స్ అంటే ఏంటి అనేటట్టుగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కానీ చెక్ నేమ్లో కానీ ఎంటీ స్ట్రింగ్ అని ఇచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎంటీ స్ట్రింగ్ అనేది ఉంది. ఓకే, సో ఎంటీ స్ట్రింగ్ అని ఉంది. అండ్ ఇక్కడ నేను జస్ట్ ఈ నేమ్స్ తీసేసి ఒక 0 అయితే ఇస్తాను. ఓకే, అండ్ 0 ఇచ్చేసి అండ్ ఇది ఇచ్చేసి 0 అని ఇస్తాను. సో ఎప్పుడైనా సరే ఎంటీ స్ట్రింగ్ కానీ మనం ఇక్కడ కేసెస్లో చెక్ చేసేటప్పుడు 0 కానీ ఉన్నట్లయితే 0 అనేది వస్తుంది. ఓకే, చూడండి దిస్ ఈజ్ 0. సో ఇది లూజ్ ఈక్వాలిటీ చెక్స్. సో ngSwitchలో ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఎంటీ స్ట్రింగ్లో ఉన్నప్పుడు కూడా మన కేసెస్ అనేది హ్యాండిల్ చేయాలి కదా. సో ఈ విధంగా కానీ 0 కానీ మీరు కానీ ఇచ్చినట్లయితే, ఏదో ఒక కేసులో 0 కానీ ఇచ్చినట్లయితే మీకు డిఫాల్ట్ అనేది వస్తుంది అనుకుంటారు. లైక్ ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ కదా, సో ఎంటీ స్ట్రింగ్ కేసెస్లో ఇవ్వలేదు కదా, సో అందుకని డిఫాల్ట్గా మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది అనేదట్టు అనుకుంటాం. ఇట్స్ రాంగ్. ఒకవేళ 0 కేసుతో కానీ మీరు కానీ సెర్చ్ కానీ చేస్తున్నట్లయితే, సో 0 కేస్ అనేది మనకి స్క్రీన్ మీద అయితే చూపిస్తుంది. సో ఈ డ్యూ బ్లాక్ అనేది దిస్ ఈజ్ 0 అనేది చూపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఏ లూజ్ ఈక్వాలిటీ చెక్స్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ ngSwitch ఏ విధంగా యూస్ చేయాలి, ngSwitch కేస్ ఎప్పుడు ఇవ్వాలి, అండ్ కేసెస్తో ఎలా చెక్ చేయాలి, అండ్ లూజ్ ఈక్వాలిటీ చెక్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, అండ్ స్విచ్ డిఫాల్ట్ అనేది ఏ విధంగా యూస్ చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదన్నట్లయితే కమెంట్ సెక్షన్లో జస్ట్ కమెంట్ చేయండి. అండ్ ఈ సిరీస్ కానీ మీకు కానీ యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఒక సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసి, అండ్ మీ కొలీగ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ సిరీస్ అనేది షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. ఓకే గైస్, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.